దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 60వ వచనం 61, 62, 63 వచనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటున ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందరు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. దేవుడి మాటలు దీవించును గాక. మరొక లేఖన భాగం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నారు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల ఆరాధనలో ఇంతవరకు తండ్రి బిడలు పాడి నిన్ను స్తుతించి మహిమపరిచారు. మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ ప్రకారంగానే తండ్రి బిడలు తీసుకొచ్చిన కానుకలు, అర్పణలు, ప్రథమ ఫలములు, మొక్కుబడులు, 10వ భాగములు సమస్తము తండ్రి వారి నీకు ఇచ్చి నిన్ను మహింపరుస్తా ఉంటుండగా బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించి రెట్టింపు ప్రతిఫలము దయచేయమని ఆయన. అలాగే ప్రభువా, చదవబడిన లేఖన భాగము నాయన గత 4 వారాలుగా తండ్రి మేము దీన్ని ధ్యానిస్తా ఉన్నాము. తిరిగి మళ్ళీ ఈ వారం మేము ధ్యానించబోతా ఉంటుండగా నీ గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకము మా మీదకి దిగవచ్చును గాక. మరి కూడి ఉన్న సంఘం అంతటిపైన మీ అభిషేకము నుండును గాక. నీ ఆత్మ సమృద్ధి ప్రతి వారికి దయచేయమని ఆయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి. అల్పుడైన నాపై మీ అభిషేకము నుంచి నీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడమని తండ్రి, ఇదిగో ప్రభు, మానవ సంబంధమైన ఏ మాట కూడా తండ్రి నిశ్చయముగా ప్రభు ఇక్కడ రాకుండానట్లు నాయన నీ గొప్ప ఆత్మను మీరు మాకు దయచేయమని, ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలు తరపెట్టి నడిపించమని సమస్తమును తండ్రి సమలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవిదిగో తండ్రి ఉదయకాల ఆరాధన, అలాగే మధ్యాహ్న విజ్ఞాపన ప్రార్థన, సాయంకాల సహవాసపు రొట్టె ఆరాధన, వీటన్నిటి కొరకు ప్రభువా బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరచమని, ప్రతి ఒక్కరిని నడిపించి మీరే మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం చదివాము. మరి గత 4 వారాలుగా ప్రియులారా మన వాక్యాన్ని మనము ధ్యానిస్తా ఉన్నాం ప్రియులారా. మరి సమయంలో మరొక మారు దీన్ని ధ్యానించుటకు దేవుడు మనకు తన కృపనిచ్చాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 40వ వచనం 41వ వచనం ఒకసారి చదవండి ప్రియులారా. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలమును పొందును. చాలండి ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోయిన వారం నేను ఎక్కడ ఆప్ చేస్తాను మీకు ఏమైనా గుర్తుందా? గుర్తుంటే చెప్పండి ప్రియులారా. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం సార్ తీయండి. ద్వితీయోపదేశకాండము ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయము. ఎన్నో వచనం? 28. ఒకసారి చదవండి అది. చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మరి మోషే ద్వారా
దేవుడు అక్కడ మాట్లాడుచున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధి ప్రియులారా, దేవుని సన్నిధిని మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధ మనస్సును కలిగి ఉండాలి. అనగా మనం సిద్ధపాటుతో దేవుని సన్నిధికి రావాలి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ తెలియని వారు గాని మరి ప్రియులారా గ్రహింపలేని వారు గాని ఎవరూ లేరు. ఇక్కడున్న వారందరికీ కూడా ప్రియులారా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి సంగతిని కూడా చక్కగా తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి మోషే ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమనుందో చూడు పిల్లలు, అది మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు ఎవరు విన్నారు? ఎవరు విన్నారు పిల్లారా? నిజమేనా? ఎందుకంటే చూడండి, మీకు అంటే మనకు వాక్యం ఎప్పుడు అర్థమవుతుందంటే ఎవరైనా ఒక ప్రసంగికుడు వర్తమానం చెప్తున్నప్పుడు పిల్లారా రాసుకుని విని తిరిగి మరలా ఇంటికి వెళ్ళి మనకు సమయం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం తిరిగి మరలా వాక్యాన్ని ధ్యానిస్తామో ఆ చెప్పిన ప్రతి భాగాన్ని తిరిగి మరలా మన పిల్లారా జ్ఞాపకం చేసుకుంటామో అది మనకి ఎలా ఉంటుందంటే తప్పగా అది మనలో ఇమిడిపోతుంది పిల్లారా. మరలా గుర్తుండాలి అంటే తప్పగా చెప్పబడిన ప్రతి లేఖనము కూడా తిరిగి మరలా మనం దాన్ని ధ్యానించాలి పిల్లారా. ధ్యానిస్తా ఉన్నప్పుడు దేవుని ఆత్మల్ని ఏం చేస్తాదంటే లోపలికి నడిపిస్తా ఉంటుంది. అంటే వాక్యం యొక్క అనుభవంలోనికి లేదా వాక్యం యొక్క లోతుల్లోకి నడిపిస్తా ఉంటుంది పిల్లారా. కాబట్టి మనము విన్న వాక్యాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే అది మనలో ఇమిడిపోతుంది పిల్లారా. విని ఇంటికి వెళ్ళిపోయామంటే దాన్ని తప్పగా దాన్ని మర్చిపోతాం. కాబట్టి పిల్లలు మర్చిపోకుండా దాన్ని మరలా మనం చదివామంటే తప్పగా ఏమవుతుందంటే ఆ సందర్భం పూర్తిగా మన వశ్యంలోకి వచ్చేస్తుంది పిల్లారా. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ గొప్ప అంశం ఏంటంటే యేసు ప్రభు వారు అంటున్నారు, మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కిపోవట చూచిన యెడల మీరు ఏమందురు? నిజమేనా? ఎందుకంటే పిల్లారా మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కిపోవట చూచిన యెడల ఏమందము? ఎందుకంటే ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు ఆత్మరూపంలో ఉన్న దేవుడు లోగస్గా మారాడు. లోగస్ అనగా వాక్యం పిల్లారా. వాక్యం పిల్లారా మరలా శరీరముగా మారింది. అలాగే పిల్లారా అగ్ని స్తంభములో ఉండి దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. మేఘ స్తంభములో ఉండి దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు పిల్లారా. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆమేన్. మరలా ఆది యందు ఉన్న వాక్యమే శరీరధారిగా మారి మన మధ్యకు వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి వచ్చిన వాక్యమును లేదా శరీరమును పిల్లారా వాళ్ళు గుర్తించే విషయములో విఫలమై ఎన్నోసార్లు పిల్లారా అభ్యంతరపట్టు మనం చూస్తా ఉన్నాం. అభ్యంతరపడతా ఉన్నారు పిల్లారా. అయితే ఆయనను వెంబడించే వారి విషయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్న పరీక్షలు పెడతా ఉన్నాడు. చాలా మంది ఉన్నారు అక్కడ, 70 మంది ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు పిల్లారా. అయితే వీళ్ళందరి విషయంలో ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఏమన్నాడంటే, ఇదిగో నా శరీరము తిని నా రక్తము పానము చేయువాడే అన్నాడా? నా శరీరము తిని నా రక్తము పానము చేయువాడే నాకు పాత్రుడు అన్నప్పుడు పిల్లారా మరి ప్రభు యొక్క రాత్రి భోజనం చేయకుండా, ఆయన శరీరం అనేది తినకుండా, ఆయన రక్తం అనేది పానము చేయకుండా పిల్లారా మరి దానికి దూరంగా వెళ్ళిపోయేవారు, అంటే సంఘానికి క్రమముగా రాకుండా పిల్లారా మరి యొక్క ఆయన శరీరమును ఆయన రక్తమును పానము చేయకుండా, ఆయన శరీరం తినకుండా మరి ఎవరైతే సంఘ క్రమాన్ని త్రోసివేస్తారో లేదా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారి విషయంలో పిల్లారా మీకు మీరే ఆలోచించుకోవాలి. ప్రభు ఏమన్నాడు? పిల్లారా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. కొందరైతే విశ్వాసములో పట్టుదలతో రోషము కలిగి తప్పగా దాన్ని మనం పోగొట్టుకోకూడదు, తప్పగా దాంతో అనగా మన సహవాసపు రొట్టె ఆరాధనలో తప్పగా మనం ఉండాలి అని ఎంతో నమ్మకంతో పిల్లారా కొంతమంది ఉపవాసం ఉండి వస్తున్నారు, కొంతమంది తినక, కొంతమంది పిల్లలు తాగక ఎంతో నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఆమేన్. కాబట్టి అది ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసేవాళ్ళం మేము. మా విశ్వాసములో
మరి ప్రారంభ దినాల్లో ప్రియులారా ఎప్పుడు మాకు అది దొరుకుతుంది, ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసేవాళ్ళు ప్రియులారా. ప్రభురాత్రి భోజనం అనగానే ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో, భయముతో, భక్తితో ప్రియులారా సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళం. స్నేహితులతో మాట్లాడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, బంధువులతో మాట్లాడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడటానికి ఎందుకు ఇష్టపడేవాళ్ళు కాదంటే దేవుని ప్రసన్నతను పొందుకోవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి. కాబట్టి మనము ప్రియులారా పరిశుద్ధముగా సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఒక పట్టుదలతో ప్రియులారా నిష్ఠతో దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు ప్రియులారా. మామూలుగా కాదు, పరుగు పరుగున వెళ్ళేవాళ్ళం. నిజంగా ప్రియులారా దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. అందుకనే చూడండి 13వ అధ్యాయంలో మనం ఒక మాట చదివాం చూడండి ప్రియులారా. అది యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట చదివాం చూడండి. అది చూడండి, అక్కడ ఏమన్నాడంటే 15వ వచనము, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మాదిరి ఇలాగు చేసి తిని. అంటే పిల్లారా యేసు ప్రభు వారు చూపించిన ప్రతి మాదిరి కూడా అంటే ఒక మానవుడు నిజముగా దేవునిని సేవించి ఏ విధంగా ఆయన వద్దకు చేరుకోవాలో, లేదా ఈ శరీరం యొక్క మార్పు కొరకు ఏ విధంగా దేవునిని వెంబడించాలో అట్టి మాదిరిని ప్రియులారా మనకు ముందుగా నడిచి ఆయన మనకు చూపించాడు ప్రియులారా. అంటే ఆయన ఏం చేయకుండా మనల్ని చేయమని దేని విషయంలో కూడా చెప్పలేదు ఆయన. కాకపోతే ఈ సువార్తలు చదువుతా ఉన్నప్పుడు క్రమముగా చదవరు కాబట్టి, దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచరు కాబట్టి ప్రియులారా చూడండి, అక్కడక్కడ కొన్ని వాక్యాలు చదివి మాకంతా తెలిసిపోయింది అనుకునే అవిశ్వాసములో ఉంటూ దేవుణ్ణి వెంబడిస్తున్నాం అనుకుంటా ఉంటారు. కానీ నిజమైన దేవుని ఎడల భయభక్తులు కలిగి, ఆశ కలిగి, నిజమైన బయలుబాటు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే శ్రద్ధగా చదువుతాడు ప్రియులారా. శ్రద్ధగా చదువుతాడు, గందరగోళములో చదవడు. కుటుంబంతా బిజీగా ఉన్నప్పుడు చదవడు, సంఘ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పుడు చదవడు ప్రియులారా. ఒంటరిగా దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడతాడు ప్రియులారా. నేను కూడా అంతే, ఫ్రెండ్స్తో గడుపుతున్నప్పుడు గడుపుతాను, విశ్వాసుల మధ్య గడుపుతాను, సేవకుల మధ్య గడుపుతాను, కుటుంబంతో గడుపుతాను. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే స్టడీ చేయడానికి నేను ఇష్టపడతాను ప్రియులారా. ఎందుకంటే మనము చదివిన కొంచెమైనా, ధ్యానించే కొంచెమైనా, దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆలోచనలు ప్రియులారా వాటిని మనం గ్రహించాలి అంటే మనకు చాలా సిద్ధపాటు కావాలి. పిల్లలను పక్కన ఆడిస్తూ, ఇంట్లో పనులు చేస్తూ, మన కార్యక్రమాలు చక్కబెట్టుకుంటూ, ఫోన్లు చక్కబెడుతూ చేస్తా ఉంటే ఈ వాక్యం ఎన్నడూ మనకు రాదు ప్రియులారా. ఈ యొక్క వర్తమానాన్ని ఎన్నడూ మనం ధ్యానించలేం. నమ్ముతున్నారా? ఈ వర్తమానం ఎన్నడూ మనం ధ్యానించలేం ప్రియులారా. ఎందుకంటే మనకు తప్పగా ప్రియులారా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒక ప్రత్యేకమైన సమయం కావాలి. అది ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, నువ్వెన్ని పనులు చక్కబెట్టి రోజంతా నువ్వెంత బిజీగా ఉన్నా కానీ మనము దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం ప్రార్థనకి ఇవ్వాలి ప్రియులారా. కాబట్టి మీ అందరికీ నేను నేర్పించిన ఉదయకాలపు ప్రార్థన మీరు నమ్ముతున్నారా? ప్రార్థన వరుసలోనికి రావడానికి చాలా మంది వెనకాడుతున్నారు. సోదరుడా, సోదరి, మరలా చెప్తున్నాను నేను, నీ క్షేమము, నీ భద్రత, నీ ఆరోగ్యము, నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం అంతా కూడా ఆ యొక్క ప్రార్థన వరుసలోనే ఉన్నది. ప్రార్థన వరుసలో ఉన్నది ప్రియులారా. ఈనాడు చాలా మంది ప్రార్థన నిర్లక్ష్యం చేయటమే కాకుండా సాకులు చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, సాకులు చెప్పేవారు దేవుని నీతిని. అందుకని ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, నేను మీకు ఎలాంటి ఉపకారము చేస్తాను ఉన్నదా వాక్యం అక్కడ. నేను మీకు చేసిన ప్రకారము మీరును, అంటే ఆయన ఏదైతే చేశాడో దానినే మనల్ని చేయమన్నాడు తప్ప వేరే ఏ కార్యము కూడా చేయమని వాక్యములు ఎక్కడా చెప్పబడలేదు ప్రియులారా. కాబట్టి మనకు ముందు నడిచిన భక్తులు, మనకు ముందు నడిచిన ప్రవక్తలు, మనకు ముందు నడిచిన గొప్ప గొప్ప దైవజనులు ప్రియులారా, మన ముందు ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ ఏదైనా ఒక మాట అంటే ఈనాడు ప్రియులారా చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. దాని భావం ఏంటంటే పరిశుద్ధాత్మ లేదని అర్థం. నిజమే,
పిల్లారా, ఏదైనా ఒక చిన్న మాట, అరే దిద్దుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి, అయ్యో నాలో ఈ తప్పిదం ఉన్నది, మాలో ఈ తప్పిదం ఉన్నదన్న కార్యాన్ని పక్కగా పెడితే చాలా పెద్ద పెద్ద కోపాలు వచ్చేస్తున్నాయి. నీ కోపము నిన్ను పరలోక రాజ్యము చేర్చదు. దిద్దుబాటు, సిద్ధబాటు దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడు మనకు నేర్పించిన కార్యము. క్షమించుట, ప్రేమించుట. ఒక సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు, ఒక సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు పరలోక రాజ్యములో సోదరుడా సోదరి ఎలా ఉండగలుగుతాం మనం? పెద్దవాళ్ళైనా కావచ్చు, చిన్నవాళ్ళైనా కావచ్చు, ఎంతైనా వర్తమానం తెలియచ్చు, తెలియకపోవచ్చు. నీకు వర్తమానం తెలిసింది కదా, నిన్నే పరలోక రాజ్యం తీసుకెళ్తానని ప్రభు ఎక్కడ చెప్పలేదు. నీకు వర్తమానం తెలియదు కదా అంటే నా భావం ఏంటంటే ప్రియులారా, అంటే ఈ వర్తమానం నమ్మలేదని కాదు దాని అర్థం. నీకు అర్థమవుతుందా? నమ్ముతారు, చదువుతారు, వింటారు, ఆ ప్రకారంగా జీవిస్తారు ప్రియులారా, కానీ అందరూ ఒకే రకంగా ఉండలేరు. నమ్ముతున్నారా ప్రియులారా? చాలా మంది గొప్ప గొప్ప ప్రసంగికులు 7 ముద్రలు ప్రసంగించాలనుకుంటారు. వాళ్ళ వల్ల కాదు. దేవుడు అందరికీ అవకాశం ఇవ్వలేదు, అందరికీ ఆ ప్రత్యక్షత ఇవ్వలేదు. ఎందుకంటే పిల్లారా గమనించండి, ఒక చోట సంఘమంతా వెళ్ళిపోయినప్పుడు 7 ముద్రలు ఎన్నోసార్లు చదివాను. ఎందు నిమిత్తము అభ్యంతరపడ్డారు. జూనియర్ జాక్సన్ యొక్క బాధ ఏం బోధిస్తా ఉన్నది, దేన్ని వాళ్ళు నమ్ముతున్నారు, ఆమోసు ఓవర్య దేన్ని ప్రకటిస్తున్నాడు, వీళ్ళు దేన్ని నమ్ముతున్నారని సహోదరులు ఎంతో ఓదార్చడము, మార్పు కొరకు ఎంతో ప్రయత్నించడము. ఆ 7 ముద్రల గ్రంథములో ఏమి చెప్పాడు ప్రవక్త? ముక్కలు చింపుకు రావడం కాదు, వర్తమానములో కొన్ని కోర్స్ తీసుకురావడం కాదు, బుక్కలు మట్టికిరా. ఎందుకంటే ప్రియులారా, చేతగానుడు ఎన్ని కార్యాలను చేస్తానంటాడు కానీ చేయడు, అవునా? ఆట రానోడు చోటు చాలదంటాడు, ఆట రాకేమంటాడంటే నాకు ఈ చోటు సరిపోదంటాడు. అలాగే ప్రియులారా, 7 ముద్రలు కానీ ఇంకో ముద్రలు కానీ చెప్పడం చేతగాక ఆమేన్ నాకేదేదో అయిపోతుందో చెప్తా ఉంటారు. అయ్యా అది నీ పని కాదు. చెప్పేవాళ్ళని దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, అది వాళ్ళ ద్వారా మాత్రమే వినవలసి వస్తుంది. చాలా మందికి పిల్లారా ఈ విషయంలో సీనియర్స్ అంటే చాలా బాధ వేదన ఉన్నది. సోదరుడా, దేవుని ప్రేమపూర్వకమైన విన్నపం ఏంటంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే తప్పగా ఎవరేమన్నా కానీ మన వాక్యం వైపే చూస్తాం, మనం యేసు వైపే చూస్తాం, వర్తమానం వైపే చూస్తాం ప్రియులారా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘమా ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకంటే కొన్నిసార్లు సంఘములో దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుచున్నప్పుడు చాలా ఒత్తిడితో కూడిన విషయాలు వస్తూ ఉంటాయి. అవి బయట ప్రపంచానికి కాదు. నిజమేనా? వాక్యమేనాది? మత్తయి రాసిన సువార్త ఒకసారి చూడండి. మత్తయి రాసిన సువార్తలో 'పరలోక రాజ్య మర్మములు తెలుసుకుంటది మీకు మాత్రమే' చూడండి. అది 13వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, పరలోక రాజ్య మర్మములు అంటే పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ చూపారా ఎవరు వారు అంటే వాక్యమును నమ్మని వారు, వర్తమానం నమ్మని వారు, దేవుని నమ్మని వారు. అయితే పరలోక రాజ్య మర్మాలు పిల్లారా ఇదిగో మీకు మాత్రం అన్నాడు. శిష్యులు ఏమన్నా బోధించారా? శిష్యులు ఏమన్నా ఇబ్బంది పెట్టారా ప్రియులారా? అంటే అంటే మనకేదో తెలిసిపోయింది కదా, మనకేదో తెలిసిపోయింది కదా అని ఎదుటి వాళ్ళ ప్రియులారా తక్కువ చేసి మాట్లాడకూడదు. నమ్ముతున్నారా?
ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ గనక నీలో ఉంటే నువ్వు వాక్యములో ఇమిడిపోతావన్నాడు. మరి శిష్యులకు దేవుడు ఎంతో గొప్ప ధన్యత ఇచ్చాడు. శిష్యులకు దేవుడు ఎంతో ధన్యత ఇచ్చాడు పిల్లారా. వాళ్ళెక్కడా కూడా అతిశయపడలేదు. వాళ్ళెక్కడా కూడా పిల్లారా దేవుని కార్యాలు చేస్తున్న వారికి విరోధంగా ఎక్కడ వారు బోధించలేదు, బాధించలేదు పిల్లారా. ఏమన్నారో తెలుసా? ఇదిగో వాళ్ళు కూడా మన వాక్యమే బోధిస్తున్నారు, మన వర్తమానమే బోధిస్తున్నారు, కాబట్టి అతడు మనలో ఒకడని చెప్పారు కానీ మాకు వేరైన వారని చెప్పలేదు పిల్లారా. చాలా జాగ్రత్తగా గమనించాలి, దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని పిల్లారా, దేవుని వాక్యము అచ్చట కొంత ఇచ్చట కొంత మీకు వచ్చునన్నప్పుడు ఈ పజిల్గా ఉన్న ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ అతికి, ఆమేన్, పరిశుద్ధాత్మ సమకూర్చి అది మనకి ఇస్తేనే తేట కదా అది మనకు అర్థమవుతుంది పిల్లారా. మీకు కొన్ని వందల సార్లు చెప్పాను, వాక్యానికి వేరుగా వర్తమానం లేదు, వర్తమానానికి వేరుగా వాక్యం లేదు పిల్లారా. ఎప్పుడైతే వాక్యాన్ని విడిచిపెట్టి వర్తమానం పట్టుకున్న వాళ్ళు, వర్తమానాన్ని విడిచి వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు పిల్లారా, వాళ్ళిద్దరూ కూడా రంగములో లేకుండా, సహవాసములో లేకుండా వాళ్ళు ఏమైపోయారంటే మోసపోయారు ప్రియులారా, మోసపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ఏమన్నాడు ఆయన? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, వారికి అనుగ్రహించబడలేదు. అంటే వర్తమానము నమ్మిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతారని ఎక్కడ దేవుని వాక్యం చెప్పట్లేదు, ఎక్కడ కూడా దేవుని వాక్యం చెప్పట్లేదు, ఎక్కడ కూడా ప్రవక్త కూడా చెప్పలేదు ప్రియులారా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన ఒక చిన్న పరీక్ష పెట్టాడు. నా శరీరము తిని నా రక్తము పానము చేయవాడు. ఈనాడు పిల్లారా ఎంతో మంది బయటికి వెళ్ళిపోయి అపవాది చేత మోసపరచబడి ఎంతో మంది పిల్లారా దేవునికి దూరం అయిపోయారని మనం బాధపడతా ఉంటాం ప్రియులారా. రకరకాల మార్గాల్లో వెళ్ళిపోయారు, మోసగించబడ్డారు, మోసగించబడుతూనే ఉన్నారు ప్రియులారా. కానీ ఎన్నిసార్లు ప్రేమించి ఎన్ని మాటలు చెప్పినా గాని అబద్ధాన్ని నమ్మిన వాళ్ళు ఎన్నడూ తిరిగి మరలా ప్రియులారా వాక్యం మీదకు రాలేరు, రారు కూడా. ఆమేన్. కాబట్టి మనం గమనించవలసిన కార్యము, చిన్న చిన్న పరీక్షలు వస్తాయి మనందరి విశ్వాస జీవితంలో. దేవుడు అక్కడక్కడ మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు సహోదరి జోష్న సాక్ష్యం చెప్పింది ప్రియులారా, సాక్ష్యం మనం విన్నాం. చూడండి, దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అవి కంటికి కనబడవు, చెవికి అంత ఆశ్చర్యంగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయి ప్రియులారా. అందుకని ఇక్కడ ప్రియులారా పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు 5,000 మందికి ఆహారం పెట్టాడు ఆయన. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టమన్నాడు ఆయన. అంత తృప్తిగా తిని వాళ్ళు సంతోషించి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఏంటి ప్రభువా ఎందుకు ఇలా చెప్తున్నా? అది మీకు మాత్రమే అన్నాడు ఆయన. కాబట్టి వర్తమానం నమ్మి 100 మంది వర్తమానం నమ్మే వాళ్ళు ఉన్న ప్రియులారా, ఒకరికో ఇద్దరికో తప్ప అందరికీ అర్థం కాదు ఈ వర్తమానం. అయినను దేవుని యందు వారి విశ్వాసం ఉంచి, దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసమును బట్టి ఈ కాలపు వర్తమానాన్ని ప్రేమించి, ప్రవక్తను గౌరవించి, దేవుడి చేత పంపబడిన వర్తమానం అని అర్థం కాకపోయినా నమ్మి వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా. అలాగని ఆ 100లో ఒక్కడిగా నేనే గొప్ప నువ్వు అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఓడిపోయినట్టు కాదు. ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు ప్రియులారా. ఎందుకంటే నిరుత్సాహపడే సమయం కాదు ఇది, నిరాశపడే సమయం అంతకంటే కాదు ప్రియులారా. నిజమే, ప్రతి దినము కూడా దేవుడు మన జీవితంలో కృప చూపుతున్నాడు ప్రియులారా. దేవుడు మన పట్ల కృప చూపకపోతే ఆమేన్ ఇక్కడికి వచ్చి ఎవరు కూర్చోరు ప్రియులారా. ఇక్కడికి వచ్చి ఎవరు కూర్చోరు. ఏదో సేవకుడు గొప్పగా బోధించేస్తాడని కాదు ఇక్కడికి వచ్చేది. దేవునితో సహవాసం చేయాలి, ఆయన రక్తము కింద కూడుకోవాలి, దేవునితో సహవాసములో ఉండాలన్న ఒక మంచి ఉద్దేశముతో పట్టుదలతో ప్రియులారా పనులన్నీ మానుకొని అన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధికి వస్తున్నారంటే ప్రియులారా ఎవరిని కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. నమ్ముతున్నారా? కాబట్టి ప్రియులారా ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. నమ్ముతున్నారా? ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. దేవుని వాక్యం చెప్పింది, సాకులు చెప్పేవాడు దేవుని నీతిని నెరవేర్చడు అన్నాడు. సాకులు చెప్పేవాడు దేవుని నీతి నెరవేర్చడంటే పిల్లరా మరి ఎప్పుడు అతడు నీతిమంతుడిగా చేయబడతాడు? అంటే సాకులు చెప్పకుండా
ఉన్నదన్నట్లు చెబుతూ చేయగలిగిందే చేస్తూ దేవుని దగ్గర నమ్మకంగా జీవించాలి ప్రియులారా. కాబట్టే ప్రియులారా ఏమని చెప్తున్నారు ప్రభు వారు ఇక్కడ? నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసేదని. అక్కడ ఆగిన ప్రియులారా, ఆరాధ్యాములు ఏమని చెప్తున్నాడు అక్కడ ఆయన? వాళ్ళు అనుకున్నారు ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు? నిజమే, వర్తమాన ప్రియులారా చాలా కఠినంగా ఉంటుంది. వర్తమానములో ప్రతి అంశము కూడా చాలా కఠినంగా ఉంటుంది ప్రియులారా. కానీ వర్తమానం యొక్క మాధుర్యతను ఎప్పుడైతే ఓ సోదరుడా, ఓ సోదరి నువ్వు పొందుకుంటావో, వర్తమానం యొక్క మాధుర్యతను పొందుకున్నప్పుడు ఆమేన్ ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. నీకు అది ఇంకా వినాలనిపిస్తుంది, వినే కొలది వినాలనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. ఎందుకు ఇంత త్వరగా ముగించేశారు అన్న ఒక బాధ కలుగుతూ ఉంటుంది ప్రియులారా. అందుకని ఇక్కడ గమనించండి, ఒక చిన్న పరీక్ష. అలాగే మన జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా, విశ్వాసులకు, సేవకులకి, అందరికీ, సంఘ పెద్దలకు, ట్రస్టీలకు, డీకన్లందరికీ ప్రియులారా అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పరీక్షలు అనుమతిస్తాడు. అక్కడ మనం ఫెయిల్ అయ్యామా ఇక వెనక్కే, ఫెయిల్ అయితే వెనక్కే ప్రియులారా. దానికని ఇప్పుడు దేవుని వాక్యములో మరి పౌలు గారు చెప్తున్నారు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందాం. అంటే మన ముందున్న వారు చేస్తున్న భక్తిని చూసి, మన ముందు నడుస్తున్న వారి భక్తిని చూసి, అందులో ఏదైనా లోపం ఉంటే పిల్లల పక్కన పెట్టాలి దాన్ని. మనం ఏదైనా బలహీనత ఉంటే దాన్ని విడిచిపెట్టాలి మనం. కానీ మంచి మాదిరికరమైన దేవుని అందున్న గొప్ప శక్తిని వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు, లేదా దాన్ని వారు కనపరుస్తున్నప్పుడు, లేదా దాన్ని వారు ప్రకటిస్తున్నప్పుడు పిల్లారా తప్పగా విని దాన్ని మనం గ్రహించాలి. సాధ్యమైతే పిల్లారా ఆ ప్రకారంగా మనము కూడా జీవించాలి. ఆమేన్. అంతేగాని పిల్లారా ఇక్కడ చూడండి ఏమన్నారు ఇక్కడ వాళ్ళు, ఇది కఠినమైన మాట. ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అక్కడ? నిజంగా పిల్లారా వాక్యము నమ్మేవాళ్ళు, వర్తమానం నమ్మేవాళ్ళు పిల్లారా మనము గమనించాలి. ఆయన తర్వాత ఒక మాట అన్నాడు, అసలు ఈ మాటగా మీరు అభ్యంతరం పడుతున్నారా? అసలు మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుపోవట చూచిన ఎడల మీరేమందరు అన్నాడు. అసలు మనుష్య కుమారుడు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా ఆయన ఎన్మార్పిగా మార్చుకుంటూ వస్తున్నాడు, అవన్నీ మనం గత 3 వారాలు చూస్తాం ప్రియులారా. ఎందుకంటే ఆయన థియోఫీనిగా ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు, థియోఫీనిగా మారాడు. ఆమేన్. అలాగే శరీరధారిగా వచ్చాడు ప్రియులారా ఆయన. అంటే దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దావీదు కుమారుడు పిల్లారా. దేవుని కుమారుడు అనగా యాజకుడు, మనుష్య కుమారుడు అనగా ప్రవక్త, దావీదు కుమారుడు అనగా రాజు పిల్లారా. యాజకుడు, ప్రవక్త, రాజు ఆయనే. ముగ్గురు దేవుళ్ళు కాదు పిల్లారా. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు పిల్లారా. 3 కార్యాలలో పనిచేసిన ఒకే ఒక దేవుడై ఉన్నాడు, ఆ కార్యమార్థము కాక. ఆమేన్. అందుకనే పిల్లారా ఆ ద్వితీయోపదేశ కాండములో నిజంగా మరి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువు అద్వితీయుడు. కాబట్టి గమనించండి ప్రియులారా, ముగ్గురు అనే పదము దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పదం. అది ఆయన ఏమంటున్నాడు అక్కడ, నా శరీరము తిని నా రక్తము పానము చేయవాడే నిత్యజీవము గలవాడు, ఒకచోట నాకు పాత్రుడు అన్నాడు. పిల్లరా రెండో కార్యం ఏమో చెప్పాడు ఆయన, నా శరీరము తిని నా రక్తము పానము చేయవాడు నిత్యజీవం గలవాడు. రెండోది ఏమన్నాడు ఆయన, ఇదిగో నేను వచ్చే వరకు దీన్ని మీరు చేయాలన్నాడు ఆయన. చాలా తెలివైన వారు తెలివి తక్కువ వేసాలు వేస్తూ ఉంటారు. జ్ఞానం ఎక్కువైపోయి చూడండి, జ్ఞానము నిన్ను పరలోక రాజ్యం చేర్చదు. జ్ఞానముతో మనం ఎన్నడూ కూడా దేవుణ్ణి వెంబడించలేం ప్రియులారా. విధేయతతో కూడిన, సమర్పణతో కూడిన, త్యాగముతో కూడిన, ఆమేన్, తగ్గింపుతో కూడిన ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. వధువు స్థానంలోకి వచ్చిన మనకు
ఇవన్నీ కూడా రావాలి ప్రియులారా. వధువు స్థానములోనికి ఆయన రక్తమాలను తీసుకొచ్చింది. వధువు స్థానంలో ఉన్న నీవు నేను సోదరుడా వాక్యముగా మారటానికి దేవుడి వర్తమానం ఇచ్చాడు మనకు. ఎందుకంటే నిత్యత్వంలో ఉన్న మానవుడు కాలములోకి వచ్చాడు. కాలంలో తిరిగి మరలా మారు మనసు పాప క్షమాపణ పొంది ప్రభుని యేసుక్రీస్తు వల్ల బాప్టిజం పొందిన తర్వాత నువ్వు డైరెక్ట్ గా పరలోక రాజ్యం వెళ్ళిపోతావని ప్రవక్త ఎక్కడ చెప్పలేదు ప్రియులారా. ఎందుకంటే చాలా కార్యం ఉన్నది, చాలా దిద్దుబాటు ఉన్నది, చాలా సిద్ధపాటు కావాలి. నీకు తోచినట్లుగా, నీ బుద్ధికి నచ్చినట్లుగా, నీకు అర్థమైనట్లుగా నీ ప్రసంగము నువ్వు ప్రసంగిస్తా ఉంటే సోదరుడా విని మోసపోవటానికి దేవుని బిడ్డలు ఎవ్వరూ మోసపోరు ప్రియులారా. ప్రవక్త అన్నాడు, నిజమైన బయలుబాటు కలిగిన వ్యక్తి అంటే రైట్ రెవల్యూషన్ కలిగిన వ్యక్తి, అతడు సేవకుడైనా కావచ్చు, అతడు సంఘములో విశ్వాసైనా కావచ్చు, అతడు ఎన్నడూ మోసగించబడాడట. మోసగించే వాళ్ళు ఉంటారు కానీ అతడు మోసపోడట ప్రియులారా. కాబట్టి గమనించండి ప్రియులారా, చిన్న పరీక్ష పెట్టాడు ఆయన. మనందరి జీవితాల్లో కూడా సహజంగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. నాకు కూడా చాలా ఒత్తిడి ఉంది, ఎందుకంటే సిస్టర్ రోజు రోజుకి నీరసం అయిపోతుంది. అదొక పరీక్ష. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? ఇంట్లోంచి బయటికి మనం కదలాలంటే ప్రియులారా ధనవంతులు కాదు మనం. ఇది ఇంట్లోకి ఇలాగ వెళ్ళగానే బ్యాంకులో ₹1,00,000 డ్రా చేసుకుని సరదాగా అలాగే తిరిగి వచ్చేసింది. ప్రవక్త ఒక మాట అన్నాడు, అదే నాకు బాగా నమ్మకం. దేవుడు నీకు ఇచ్చే ప్రతి రూపాయి లెక్క అడుగుతాడు, మర్చిపోతా అన్నాడు. నీ సరదాలకు, నీ సెక్కార్లకి, నీ సోకులకి, నీ హోదాకి, నీ హుందాతనాకి, నీ దర్జాకి దేవుడు నీకు ఇచ్చాడు అని అనుకోవద్దు. చాలా మంది ఏమన్నారంటే దేవుడు నాకు ఇచ్చాడు, అనుభవించడానికి ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చింది అనుభవించడానికి కాదు. అలాగైతే పిల్లారా, నిజముగా పిల్లారా, దేవుడు ఎంత ఉన్నతమైన కార్యాలు చేస్తాడంటే ఆలోచించండి. కాబట్టి పిల్లారా, దేవుడు మనకిచ్చే ప్రతి రూపాయి లెక్క అడుగుతాడని ఎవరు కూడా మర్చిపోదు ప్రియులారా. అన్ని చోట్ల చెప్తాను ఈ విషయాన్ని. స్వార్థ కూటాల విషయాల్లో కానీ, సంఘ పరిచయ విషయంలో కానీ, సంఘములో ఉన్న విశ్వాసాల విషయంలో కానీ, దేవుని సేవకుల విషయంలో కానీ ఈనాడు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఇదిగో నేను వేసుకున్న బూట్ తెలుసా 5,000, నేను వేసుకున్న షర్ట్ తెలుసా 4,000, నేను వేసుకున్న ప్యాంట్ తెలుసా 5,000. ఎవరికి కావాలి ఇవన్నీ? ఎవరికి కావాలి ప్రియులారా? నీ శరీరం కప్పుకోవడానికి, నీ శరీరం కప్పుకోవడానికి నీకు ఎలాంటి వస్త్రాలు కావాలో, దేవుడు ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడో తెలీదా? ఎవరి కోసం చెప్పుకుంటాం మనది? డబ్బు ఎక్కువైపోతే లోకములో పేదలు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. లోకములు ఎంతో దీనముగా జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అందుకన్నాడు ఆయన, నేను మీకు చేసిన ప్రకారం. దానికనే ప్రవక్త చాలా చక్కని మాట చెప్తాడు. కల్వరిపై ఆ రోజు అనే వర్తమానంలో యేసు ప్రభు వారు తన కొరకు ఎన్నడూ జీవించలేదట. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నా బూట్ 5,000, నా షర్ట్ 6,000, నా ప్యాంట్ 30,000 అని చెప్పేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఎన్నడూ ఆ విధమైన మాటలు ప్రియులారా మనం మాట్లాడటానికి వీళ్ళు. ఎందుకంటే దేవుని వాక్యములు ఆ విధంగా మనకు చెప్పబడి ఉన్నది. విర్రవీగిపోవటానికి విచ్చలవిడిగా పిల్లారా ఖర్చు పెట్టడానికి కాదు దేవుడు మనకిచ్చింది. దానికనే ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మను కలిగిన ఒక వ్యక్తి, ఒక సహోదరి గాని, ఒక సహోదరుడు గాని ఎంతో లోబడి ఉంటారంట, ఎంతో విధేయత కలిగి ఉంటారంట. ఈనాడు ప్రియులారా అది లేకపోగా ప్రియులారా హెచ్చించుకోవటం, గొప్పగా హెచ్చించుకున్నారు ప్రియులారా. కానీ ఈయన ఏమంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారం. ఆయన శిష్యులు పాదాలు కడుగుతా ఉంటే ప్రభువా కడగొద్దు అన్నాడు పేతురు గారు. అసలు నేను కడగపోతే నాలో నీకు పాలు లేదన్నాడు. ఓ సోదరుడా సోదరి, ఈ రోజున చాలా మంది ప్రియులారా వర్తమానం నమ్మి ముందుకు వచ్చిన వాళ్ళు పాదపరిచయం చేయాలంటే అది తప్పు లేదా అసహ్యమని అభ్యంతరపడి చాలా మంది ప్రియులారా సహవాసానికి, వాక్యానికి దూరమై వేరే జీవిస్తున్న వాళ్ళు ఈ లోకములో చాలా మంది ఉన్నారు ప్రియులారా. ముఖ్యంగా వర్తమాన సహవాసాల్లో ఇది చేయటము అభ్యంతరపడి ఏ విధముగా అయితే 70 మంది శిష్యులు ప్రియులారా వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే ఈనాడు చాలా మంది ప్రియులారా ఒకే పాత్రలో తాగాలన్నా, ఒకే రొట్టె తినాలన్నా, ఓ పాద పరిచర్య చేయాలన్నా
దిక్కులేని వాళ్ళు, పేదవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, పాదాలు మేము కడగాల, దరిద్రుల వాళ్ళు. చిన్న మాట దైవజనుడు అంటే తట్టుకోలేకపోతున్నారు, అసలు ఓపిక పట్టలేకపోతున్నారు అసలు. నిజమే ప్రియులారా, ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు ప్రభు? నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయాలా. పాత పరిచర్యకు సిగ్గుపడుతున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ రొట్టె ద్రాక్షను తీసుకొని వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రభు ఒక మాట చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవులకు దాటి ఉన్నాడని. అంటే ఇప్పుడు పిల్లారా, మరణంలోంచి మనం జీవులకు దాటి ఉన్నాం. ఇప్పుడు నువ్వు జీవాన్ని దాటితే, నువ్వు వాక్యాన్ని దాటితే, సంఘక్రమాన్ని దాటితే మరణమే. ఏ సంఘ కాపరి బ్రతికించలేడు, ఏ సువార్తికుడు బ్రతికించలేడు పిల్లారా. ఎవరు బ్రతికించే అధికారి పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారయ్యా మీరు? ఆమేన్. చూడండి ప్రియులారా, దేవుని ఇష్టం అది, ఎవరిని ఎలా ఉంచాలో ఆయన ఇష్టం అది. కానీ వాక్యం మాత్రం అందరికీ ఒక్కటే, వాక్యం మాత్రము అందరికీ ఒక్కటే ప్రియులారా. కాబట్టి నేను ఎలా చేశాను మీరు ఎలా చేయండి అన్నాడు ఆయన. తన కొరకేమి దాచుకోలేదు ప్రియులారా, రిక్తునిగా జీవించాడు ఆయన, ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవించాడు ప్రియులారా ఆయన. దానికనే ప్రవక్త రాకపోతే, దేవుని చేత ఒక దూత ద్వారా వర్తమానం పంపకపోతే, వధువు స్థానములోకి తీసుకురాబడిన ఓ సోదరుడా, ఓ సోదరి, ఈనాడు నీవు నేను ప్రియులారా ఈ విషయాన్ని ఎన్నడూ కూడా అర్థం చేసుకోలేము. ఎందుకు అర్థం చేసుకోలేమంటే, తన వాక్యానికి ఆయనే అనువాదకుడు. దేవుడు తన వాక్యానికి ఆయన అనువాదకుడు. ఏ మానవుడు కూడా ప్రియులారా దాని అనువాదం చేయలేడు. ప్రార్థిస్తారు, ఎవరు చేయలేరు ప్రియులారా. వర్తమాన విశ్వాసంలోకి వచ్చిన చాలా మంది కూడా ఇది నా బయలుపాటు, దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్నడూ ఎవడు నీకు, ఎన్నడూ ఎవడు నీకదే. అది కేవలం ప్రియులారా దేవుడు తన దూత ద్వారా తన వధువుకు పంపించాడు అంతే. నువ్వు ఒక్కడ మాత్రమే కాదు, అది ఎవరికి సొంతము కాదు ప్రియులారా, అది వధువుకు మాత్రమే. అందుకే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు మాత్రమే అన్నాడు. వధువు స్థానములోకి తీసుకురాబడిన ఓ సోదరుడు, ఓ సోదరి, అది కేవలము మీకు మాత్రమే. దానికని మన ప్రవక్త అన్నాడు, ఎన్నడూ ఆయన తన కొరకు జీవించలేదు, ఇతరుల కొరకు జీవించుటే నిత్య జీవం అన్నాడు. చాలా మంది ప్రియులారా ఆ విషయంలో మాత్రం ఆ వర్తమానం వాళ్ళకి అర్థం కాదు, ఆ వర్తమానం ఇది మాకు కాదో, లేకపోతే ఈ వర్తమానం వేరెవరికైనా అనుకుంటున్నారేమో. 70 మంది శిష్యులు ఏ విధంగా అయితే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, అలాగే ప్రియులారా చాలా మంది నాడు మన మధ్య ఉన్నారు. మనం ఆ విధంగా ఎన్నడూ ఉండటానికి వీలులేదు ప్రియులారా. అభ్యంతరపడ్డారు. మీరు అభ్యంతరపడుచున్నారా? దీనికే మీరు అభ్యంతరపడితే చాలా మంది అభ్యంతరపడ, ఒకే పాత్రలో తాగాల ఇష్టం లేదు చాలా మందికి. అయ్యో వాడు ఏ రోగంతో వస్తున్నాడు, ఏ బాధతో వస్తున్నాడు, అందులో నేను తాగాల. ఎంత అద్భుతం ప్రియులారా. పౌలు గారు అన్నారు, నీ ఎదుటి పెట్టిన ప్రార్థన చేసుకుని తిను, నీ ముందు పెట్టిన ప్రార్థన చేసుకుని తిను, నీకు ఇచ్చిన ప్రార్థన చేసుకుని తాగు. అందుకే నీకు సిద్ధపాటు కావాలి. ప్రభు యొక్క రాత్రి భోజనం చేయడానికి ఒక సిద్ధపాటుతో ప్రియులారా ప్రతి ఒక్కరు రావాలి. సిద్ధపాటు చాలా అవసరం. అది నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు, వారానికి ఒకసారి అలా ఇవ్వాలి మా సేవకుడని ప్రియులారా మనం ఆశపడాలి. అంత దగ్గరగా వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే చాలా సిద్ధపాటు కావాలి. దానికి సిద్ధపాటుతో రావాలి ప్రియులారా. సేవకుడు రావాలి, విశ్వాసులు రావాలి ప్రియులారా. సంఘమంతా కూడా సిద్ధపడి వచ్చి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వారు మోకరిస్తారో ప్రియులారా, దేవుని యొక్క శక్తి సంఘం మీదకి అలా దిగి వస్తుంది. అంతే, దేవుని శక్తి సంఘం మీద దిగి వచ్చినప్పుడు మనందరూ ఎలా ఉంటాం? దేవుని ఆత్మతో నింపబడతాం ప్రియులారా. దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆత్మలో మనం ఆనందిస్తూ ఉంటాం ప్రియులారా. ఆమేనని శబ్దము చేస్తూ, ఆమేనని కేకలు వేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటాం ప్రియులారా.
సమయం అయ్యే కొలిది మన శరీరంలో ఉన్న శక్తి తగ్గిపోతుందని మనము కూడా నీరసించిపోతున్నట్లు కనబడకూడదు. ఎందుకంటే ప్రియులారా, ఆయన కేవలం సమరయ స్త్రీ కొరకు 3 దినాలు ప్రసంగించి 4వ దినాలు ప్రియులారా 80 కిలోమీటర్ల పైగా నడిచి వచ్చాడంట ఆయన. నమ్ముతున్నారా? నిజమేనా? 80 కిలోమీటర్లు నడిచి వచ్చాడు సమరయ స్త్రీ కొరకు. వచ్చి ఆమెకు ప్రకటించి తాను బయలుపరుచుకొని తిరిగి మరలా ఆయన వెళ్ళిపోతే శిష్యులు ఎదురయ్యారు. అయ్యో నా భోజనం అయిపోయింది, నా భోజనము అయిపోయింది. అందుకని దేవుని వాక్యం చెప్తే సువార్త ప్రకటించకపోయడం అయ్యో నాకు శ్రమ. అందుకని ప్రవక్త వర్తమానం సువార్తకు తగినట్లుగా నీ జీవితం ఉన్నదా? సువార్తకు తగినట్లుగా మన జీవితం ఉన్నదా లేదో పిల్లలు తప్పగా సరి చేసుకోవాలి. తన కొరకు జీవించలేదు, ఇతరుల కొరకు జీవించాడు, ఇతరుల కొరకు ఖర్చు పెట్టాడు. ఆయన ఏమైనా నీ వద్ద ఉన్నదా? ఆయన ఏమి నీ వద్ద ఏమైనా ఉన్నదా? తీసుకురండి, ప్రార్థన చేసి ఇచ్చాడంత ఆయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, మనందరికి తెలుసా కార్యం. 5,000 మందికి ఆహారం తిరిగి తృప్తి చెందారంట ప్రియులారా. ఈనాడు మనకెందుకు అవిశ్వాసము? సృష్టికర్త, గొప్ప దేవుడు, అద్వితీయుడు, అలాంటి అద్భుత కవులు పిల్లలు మనతో ఉన్నప్పుడు మనకెందుకు భయం? అసలు మనకెందుకు భయం? అపవాది కొన్నిసార్లు మన విశ్వాసాన్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తాడు ప్రియులారా. అపవాది చాలా సార్లు అవిశ్వాసాలు నెట్టివేయాలని లోక సంబంధమైన కార్యాలు తీసుకొచ్చి మన ముందుంచుతాడు ప్రియులారా. సోదరుడా, సోదరి, వాక్యాన్ని గనక మనం విడిచిపెడితే, వాక్యాన్ని గనక మనం దూరం పెడితే, వర్తమానాన్ని గనక దూరం పెడితే, క్రమాన్ని గనక దూరం పెడితే దాని నుంచి తప్పించుకోవడం చాలా ప్రమాదం. నిజమేనా? అందుకని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం ప్రియులారా 10వ వచనం నుంచి చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణమును బట్టి నిన్న దేశంలో ప్రవేశపెట్టి ఏమన్నాడు అక్కడ? నీవు కట్టని గొప్పవగు మంచి నీవు త్రవ్వకపోయినను ఒలివల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసులు క్రమేణ అగుప్తుడు నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలు అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవింపకూడదు. మీ మధ్యలో నీ దేవుడని యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడని యెహోవా కోపాగ్ని ఒకవేళ మీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపచేయును. అందుకు మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని నశింప చేయకుండా దేవుడు మనకిచ్చిన ఈ మంచి వాటన్నిటిలో అభివృద్ధి, ఆశీర్వాదము, బావులు, ఇండ్లు, కార్లు, గీర్లు మొత్తం ఇచ్చాడండి ఆయన. వీటన్నిటిలో కూడా నువ్వు ప్రియులారా దేవుని మర్చిపోకుండా, ఎప్పుడైతే దేవునికి భయపడి నువ్వు భక్తి చేస్తా ఉంటావు, ఆమేన్, నువ్వు నశించిపోకుండా, మనం నశించిపోకుండా ఎప్పుడైతే దేవుణ్ణి మనం సేవిస్తూ ఉంటామో ఎలా చేయగలుగుతామంటే దాన్ని ఇక్కడ చెప్తున్నారు చూడండి. 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను. చాలా జాగ్రత్తగా గమనించాలా. లేనిపోని అన్ని నేర్పిస్తాం మనం, నిజమేనా? నీ పిల్లలకు ఒక్క వాక్యం నువ్వు నేర్పిస్తే
అది నీకు కూడా నేర్పించినట్లే, మనము కూడా నేర్చుకున్నట్లే ప్రియులారా. ఎందుకంటే దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. ఇండ్లు ఇచ్చాడు, వాకళ్ళు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, కావాల్సిన ధనం ఇచ్చాడు ఆయన. ఏది కోరుకుంటుంది, ఏది కోరుకుంటుంది ప్రియులారా? లేనివాడు ఆకలిని తీర్చి, లేనివాడిని తృప్తిపరిచి, లేనివాడిని సంతోషపరిచి దేవుడు నీకు అన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా దేవునికి ఎంత దగ్గరగా ఉండాలి, దేవుని ఎంత గొప్పగా సేవించాలి. అలా చేయాలంటే, అలా ఉండగలము అంటే ఎలా చేయాలి? దానిగా చెప్తున్నాడు ఇక్కడ. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుడినప్పుడు, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ కౌనల మీదను వాటిని వ్రాయవలెను. ప్రియులారా, దేవుని వాక్యము ఎన్ని రకాలుగా, ఆమేన్, దేవుని వాక్యాన్ని ప్రియులారా ఎన్ని రకాలుగా మనం వాటిని పాటించాలో, పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, పెద్దోళ్ళమైన మనం ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ ఉండాలి వాక్యం, ఎక్కడ పెట్టాలి వాక్యాన్ని ఏ స్థానంలో ఉంచాలి. మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు, దేవుడు మన పట్ల ఎంత గొప్ప అద్భుతమైన కార్యము చేసినందుకు మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నప్పుడు పిల్లారా మన జీవితంలో దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఇతరుల కొరకు జీవించగలము. ఇతరుల కొరకు మనం జీవించినప్పుడు మాత్రమే ప్రియులారా నిజముగా నిత్య జీవం పొందగలమని దేవుని ప్రవక్త మనకు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇతరుల కొరకు జీవించడం అంటే ఈనాడు ప్రియులారా చాలా మంది చాలా దూరంగా ఉన్నా. ఆ సిస్టర్తో నేను మాట్లాడను, ఈ బ్రదర్తో నేను మాట్లాడను, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను, వీళ్ళ ఇంటికి నేను వెళ్ళను, వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయను, వీళ్ళకి ప్రార్థన చేయను, ఆమెకు ప్రార్థన చేయను. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుని వాక్యం మనకేమి నేర్పిస్తుంది, దేవుని యొక్క వర్తమానం మనకేమి నేర్పిస్తుంది? ఆలోచన చేయండి. నిజమే, మనకు అర్థం కాదు, ఎలా జీవించాలో తెలియదు, ఆయనే జీవించి చూపించాడు. ఎలా బాధలు ఆయన అనుభవించి చూపించాడు. ఎలా ఆయన కొట్టబడ్డాడు. నా నామము నిమిత్తం అన్నాడా? ఒకటి చెప్పాడా? ఎన్నో విషయాలు చెప్పాడు. నా నామము నిమిత్తం మీరు హింసించబడినప్పుడు, కొట్టబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు ఏమన్నాడు ఆయన? తిరగబడమన్నాడా? ఇమీడియట్లీ కౌంటర్ వేసేయమన్నాడా? ఏమన్నాడు ఆయన? ప్రియులారా, మనం ఎంతగా తగ్గించబడితే, మనం ఎంతగా సహిస్తే, ఎంతగా మనం ఓర్చుకుంటే, ఎంతగా మనం వివేచన కలిగి ఉంటే అంతగా మనం దేవుని దగ్గర అయిపోతాం. ప్రియులారా, మరలా చెప్తున్నా, ఒకవేళ దేవుడి నీ ప్రార్థన విని, నీ పట్టుదల, నీ నిరీక్షణ, నీకున్న గొప్పతనాన్ని చూసి, నీ భక్తిని చూసి దేవుడు పరలోక రాజ్యం నుంచి 100 కోట్ల ఆస్తి తీసుకొస్తున్నాడు నీ దగ్గరికి అనుకుందాం. ఆ 100 కోట్లు పట్టుకుని వస్తున్న సమయంలో తిరుగుబాటు వీరుడిగా, ఒక విమర్శకుడిగా, దిద్దుబాటు లేకుండా, సిద్ధబాటు లేకుండా, నమ్ముతున్నారా? ఆమేన్. నువ్వెప్పుడైతే మాటకు మాట, కౌంటర్ నువ్వు వేసావనుకో, పట్టుకొస్తున్న 100 కోట్లు పట్టుకు వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. 10 మంది కన్యకలు సిద్ధపడి వచ్చారు ప్రియులారా. ఆమేన్. రావటం ఆలస్యమైంది, అదొక చిన్న పరీక్ష. అక్కడ ఆయన ఆలస్యం చేశాడు. 5 మంది నిద్రపోతా ఉన్నారు. ఆమేన్. నిద్రపోతా ఉండేప్పుడులారా దీపాలు ఆరిపోయి, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడన్న స్వరం వినబడింది. మీ అందరికీ తెలుసు, వధువుకు మాత్రమే ఆ స్వరం వినబడుతుంది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, అవిశ్వాసులకి, వేషధారులకి ఆ స్వరం వినబడదు ప్రియులారా.
అది కేవలం ప్రియులారా ఓ దేవుని యందు విశ్వాసముతో ఉన్న వారికి మాత్రమే. దేవుని వాక్యమును వర్తమానమును సందేహించని వారికి, సందేహింపని వారికి మాత్రమే ప్రియులారా అది. ఎంత అద్భుతం ప్రియులారా. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. వెంటనే లేచారు ప్రియులారా. దీపాలు ఆరిపోతా ఉన్నాయి. అయ్యా అమ్మా మాకు కొంచెం, ఇది మీకును మాకును చాలదు, అమ్మవారి యొద్దకు పొండి. నిజమే ప్రియులారా, ఇంతవరకు నమ్మకంగా వచ్చాం, నమ్మకంగా భక్తి చేస్తావు, నమ్మకంగా ప్రార్థన చేస్తావు, దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయగలిగావు, నీ వరకు ఎంతైనా చేయగలిగావు. ఆఖరి సమయం వచ్చింది, ఎత్తబడే సమయం వచ్చింది, నీ శరీర మార్పు జరిగే సమయం వచ్చింది, నువ్వు నీ థియోఫీల్లోకి ప్రవేశించే సమయం వచ్చింది. ఆ టైములో నువ్వు ఉగ్రరూపం దాలిస్తే, కోపదారిగా మారిపోతే, నీ సహోదరుని ప్రేమించలేని వాడిగా మారిపోతే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా నువ్వు పాపము చేస్తే, అసలు కోపం ఎలా వస్తుంది నీకు? అసలు కోపపడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. కోపట్టమే కాకుండా మరలా పాపం కూడా చేస్తున్నారు. విమర్శ ఆరోగ్యకరంగా ఉండాలి, ఆ వ్యక్తిని మార్చే విధంగా ఉండాల, తన తప్పును తెలుసుకునే విధంగా ఉండాల. నేనెంత నువ్వంత, నేనెంత నువ్వంత, ఏంటి అసలు అయ్యి? పరిశుద్ధాత్మ కార్యాలు కాదు ప్రియులారా. నిజమే, నిన్ను ప్రేమించి ఇంతవరకు నీ బోధలు విని, నీ సహనాన్ని, నీ ప్రేమను చూసి దేవుడు 100 కోట్లు పట్టుకొని నీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి లోపల ప్రియులారా భయంకరమైన గందరగోళం, భయంకరమైన గొడవలు, కేకలు, అరుపులు, అవిశ్వాసమ కార్యాలు కనబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మూటని ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోతాడా? తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు అంతే ఆయన. అందుకని ప్రవక్త అన్నాడు, నీ ఆశీర్వాదం నీ చేతిలోనే ఉందన్నాడు, నీ అభివృద్ధి నీ చేతిలోనే ఉందన్నాడు. నీ ఆశీర్వాదాన్ని పొందడానికి సోదరుడా నువ్వు జీవితకాలం అంతా కూడా ఏమన్నాడు ఆయన? నమ్మకముగా జీవించుము, అంతము వరకు సహించువాడే అన్నాడు ఆయన. అంతవరకు సహించువాడే. ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు, ఎందుకు మనం రెచ్చిపోవాలి? ఎంతో మంది ఎంతో అవిశ్వాసంగా మాట్లాడతారు, అజ్ఞానంగా బోధిస్తారు, ఎందుకు మనం ఎందుకు రెచ్చిపోవాలి? విధేయత కలిగిన మంచి మనసుతో పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని అందరినీ గౌరవించి, అందరి చేత గౌరవించబడే ఒక మంచి స్థానంలోనికి వధువు రావాలి ప్రియులారా. సంఘ శాఖలు తప్పని చెప్తున్నాం, వాళ్ళ బాధలు తప్పని చెప్తున్నాం, వాళ్ళ ప్రవర్తన తప్పని చెప్తున్నాం, వాళ్ళ కార్యాలన్నీ తప్పు 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 అని చెప్తున్నాం. తప్పు తప్పు చెప్పాను, రైట్ లో మనం ఉండాలి కదా. నేను ఎప్పుడు ఏమంటానంటే, ఒకటి తప్పు అని చెప్తున్నాం అంటే రైట్ ఏదో కూడా చెప్పాలి మనం. అబద్ధం చెప్తున్నామంటే సత్యం కూడా ఏదో చెప్పాలి. అంతేగాని పిల్లారా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేకుండా విమర్శించడం, అజ్ఞానంగా మాట్లాడటం, చేతగాని ప్రదర్శనలు చేయటం తప్పు ప్రియులారా. ఆ విధంగా వధువు అన్నాడు చేయకూడదు. అందుకన్నాడు ఇతరుల కొరకు జీవించటే. ఇక్కడేమన్నాడు? ఇక్కడ నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, అదేనా పండుకొనినప్పుడు ఏం చేయాలా? ఆయన వాక్యం అంతా బోధించాలా. ఎవరికి? మొట్టమొదటి నీ కుటుంబానికి, నీ కుటుంబంలో ఉన్న బిడలకు, నీ కుటుంబంలో ఉన్న వారికి ప్రియులారా. నిజమేనా? వాక్యమైనది అలాగే చెప్తున్నాడు అక్కడ. ఒకవేళ దీన్ని కనుక మర్చిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచన చేయండి. దీన్ని కనుక మనం మర్చిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచన చేయండి ప్రియులారా. అందుకనే గమనించండి, ఆయన చిన్న పరీక్ష పెట్టాడు. మనకు కూడా పరీక్ష వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగతమైన జీవితంలో, యవన బిడ్డల జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో, యవనస్తుల జీవితంలో పిల్లలు ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి. ఈనాడు గొప్ప గొప్ప పరీక్షలు ప్రియులారా. విశ్వాసులు జయించలేక మొబైల్స్, గేమ్స్, బెట్టింగ్స్, చెడ్డ కార్యాలు, ఇలాంటివన్నీ కూడా పిల్లరా అపవాది తన ప్రపంచం అంతా ముందు పెట్టేశాడు. ఇప్పుడు వాడి ప్రపంచాన్ని పిల్లారా ఒక్కసారి రంగులు మారుస్తూ అన్ని మోసాలు వాడు చూపిస్తా ఉన్నాడు. బట్టలు, వస్త్రాలు, అలంకరణ. ఓ వధువా, ఎస్తేరు ఏ విధముగా కోరుకుందో ఆ మాటను మర్చిపోయి, ఆ స్థానాన్ని మర్చిపోయి, ఓ నిజముగా ఎలా ప్రవర్తిస్తున్నారు? ఈనాడు లోకములున్న వారి వలె,
లోకస్తుల వలె వస్త్రాలు మారిపోయినాయి ప్రియులారా. పెళ్లిళ్ళు మారిపోయాయి, పెళ్లిళ్ళ పద్ధతులు మారిపోయాయి. పరిశుద్ధత లేని చోట ఘనమైన వివాహాలంట లక్షలు లక్షలు ఖర్చు పెట్టి దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తా ఉన్నారు ప్రియులారా. వధువుగానే ఉండాలి ప్రియులారా. వధువు తన స్థానంలోనే ఉండాలి, విధేయత కలిగి ఉండాలి ప్రియులారా. దేవునికి ఇష్టమైన ప్రియురాలుగా, దేవునికి ఇష్టమైన భార్యగా ఉండాలి ప్రియులారా. అంతేగాని లోకం మారిపోతుంది కదా, లోకం వల్లే పద్ధతులు మార్చుకోకూడదు, నీ వస్త్రాలంకారాన్ని మారకూడదు, నీ నాజుకుతనం ప్రియులారా నిజముగా మరగుజ్జుతనముగా మారకూడదు, సోమరు వల్లే మారకూడదు, నిద్రమత్తు ఉండకూడదు, అత్యాశక్తిలో ఉండకూడదు ప్రియులారా. ఇవన్నీ కూడా ఒకప్పుడు విడిచిపెట్టి సత్యము కొరకు, వాక్యము కొరకు ప్రత్యేకించబడి ఎంతో నిష్ఠతో, దైవభక్తితో, ఉపవాసాలతో, జాగారాలతో ప్రభువుని వెంబడించిన ఆ దినాలు మర్చిపోయి చూడండి, మనం ఒకప్పుడు ఇక్కడ చిన్న పూరుగుడిసెలో పురుగులు, జర్రులు, తేళ్లు, పాములు, చిన్న పూరుగుడిసెలో ఉన్నాం మన ప్రియులారా. అలాంటి ఈ స్థలములో దేవుడు మన ప్రార్థన, మన విశ్వాసము, మన పట్టుదల ఇవన్నీ చూసి ఒక అద్భుతమైన మందిరం ఇచ్చాడు ప్రియులారా. ఇది మన గొప్పతనమా? ఇది మన గొప్పతనం కాదు ప్రియులారా. దేవుడు మన విశ్వాసానికి ఇచ్చిన బహుమానం ఇది. దేవుడు మన కన్నీటి ప్రార్థనకి ఇచ్చిన ప్రతిఫలం ప్రియులారా. ఇది ప్రతిఫలం ఆశించకుండా ఎప్పుడైతే దీనిని మనము చేయగలిగామో అద్భుతమైన రీతిలో ఇది రూపించబడింది ప్రియులారా. ఎవరి కొరకు? దేవుని మహిమ కొరకు, దేవుని నివాసము చేయడానికి దేవుడు ఒక స్థలం ఇచ్చాడు ప్రియులారా. కాబట్టే అందుకని చెప్పడం జరిగింది, దేవుని మందిరములో ఏ ఇతర కార్యాలు జరగటానికి వీరలేదు. దేవుని మందిర ఇతర కార్యాలు ఏమి కూడా, అందుకని చెప్పు లాస్ట్ అని చెప్పు, స్వీట్స్ కూడా బయటే పంచి పెట్టాలా, ఏది జరగకూడదు. కాబట్టి దేవుడు ప్రియులారా మన దుఃఖాన్ని చూశాడు, మన కష్టాన్ని చూశాడు, మన పరిస్థితులు చూశాడు, అన్ని చూశాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఎంత గొప్ప ఒక సుందరమైన ఆరాధనా స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. చూడండి, ఈ దినాన్ని దీన్ని మనము ప్రతిష్ఠించాలి అంటే డబ్బులు లేవు, కింద ఇంకా పని అవ్వలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? చేయగలిగిన వారందరూ చేస్తారు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం చేయగలిగింది, చేయగలిగిన ప్రతి వారు చేస్తారు ప్రియులారా. ఇంకెవరి దగ్గరికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాలి మనం? ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎందుకంటే మన శక్తికి మించిన ఆలోచన అది. దేవుడు మనకు చూపిన కృప అది మామూలుది కాదు ప్రియులారా. ఒకసారి విపరీతమైన బలమైన గాలి వచ్చినప్పుడు నిజంగా కప్పెళ్ళి తిరగబడి అవతల పడింది. అందరికీ గుర్తే అది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి ఇప్పటికీ గుర్తే. ఆ కర్నూలులో సంఘము కదా, ఆ మందిరము కదా, మొత్తం అంతా లేచిపోయి అవతల పడింది. మరి ఈనాడు ప్రియులారా ఎంతో అద్భుతమైన ఒక ఆరాధన స్థలాన్ని దేవుడు ఇచ్చాడు మనకు. ప్రతి దినము ప్రియులారా సమయం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధిలో మనము గడపాలి, ఆయనతో సహవాసం చేయాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని శక్తిని మేడగది యొక్క అనుభవాన్ని ప్రియులారా ఈ చిన్న సమాజంలోనికి మనం తీసుకురావాలి ప్రియులారా. కాబట్టి అందుకే అన్నాడు, మనం కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేచినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానిస్తూ ఉండాలి ప్రియులారా. విని ఇంటికి వెళ్ళి మర్చిపోవడం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దైవజనుడు ఏం చెప్పాడు, అసలు ఏం బోధించాడు, అదంతా తిరిగి మరలా ఎప్పుడైతే ధ్యానించడం మనం మొదలు పెడతామో అది చక్కగా అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు మన ఆలోచనలు మారిపోయి ఆ సందర్భాన్ని మనం దాటిపోవచ్చు. కానీ ఇంటికి వెళ్ళి నువ్వు ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రతి కార్యాన్ని కూడా నీకు శ్రద్ధగా చక్కగా అర్థమయ్యే రూపంలో అది నీకు వివరిస్తూ ఉంటుంది సోదరుడా, సోదరు. అది నా యొక్క వ్యక్తిగత అనుభవం. బయట మీటింగ్స్కి వెళ్తాను, చాలా మంది కూటాలకు వెళ్తూ ఉంటాను, వాళ్ళు బోధిస్తున్నవన్నీ కూడా చక్కగా నోట్స్ రాసుకుంటాను. ఇంటికి వచ్చి ప్రియులారా సమయం ఉన్నప్పుడు మరలా వాటిని నేను ధ్యానిస్తూ ఉంటాను ప్రియులారా. ఆ వాక్యాలన్నీ ఒకసారి రెఫర్ చేస్తాను. ఆ వాక్యాలన్నీ రెఫర్ చేస్తున్నప్పుడు ఎన్నో మంచి సంగతులు మనకు వచ్చేస్తూ ఉంటాయి ప్రియులారా. గమనించండి, లోకాన్ని మనం చూస్తున్నప్పుడు చూడండి ప్రియులారా, అవిశ్వాస పరుగులు ఎలాగైతే ఆ 70 మంది శిష్యులు ప్రియులారా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రభు అన్నాడు, మీరు అభ్యంతరం పడుతున్నారా? అయితే మనుష్య కుమారుడు మునుపున్న చోటకి ఎక్కిపోటు చూచిన ఎడల
ఏమందురు? నిజమేనా? మనం ఆ కార్యాన్ని చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా, దావీదు కుమారుడిగా ప్రియులారా, 3 కార్యాలలో ఉన్న ఒకే ఒక దేవుడు. ఆయన ఏ విధంగా మారుతూ వచ్చాడు, ఏ విధంగా తన పరిచయం చేసుకుంటూ వచ్చాడు. నిజముగా ప్రియులారా, ఆ స్థానాన్ని, ఆయన ఎక్కుపోయే స్థానాన్ని, ఏ స్థానంలోకి వెళ్తున్నాడు, ఏ రూపంలోకి మారబోతున్నాడు, నిజమేనా? దాన్ని మనం చూడబోతా ఉన్నాం ప్రియులారా. చివరిగా ఒక వాక్యం చదివి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ప్రియులారా. మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు చదవండి, ముగిస్తాను ప్రియులారా. ఇది యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. ఆ సమయమందు, యోహాను రాసిన సువార్త 14వ చదువు. మీ హృదయములోను ఒక్క విషయం, పరలోక రాజ్య మర్మాలు తెలుసుకోవడం మీకేనయ్యా అన్నప్పుడు శిష్యులకి ఏం అర్థం కాలేదు. ఇదేంటి, నేను చేపలు పట్టుకునేవాడిని, నా శరీరం ఒళ్ళంతా కూడా నీటిలో నాని మురుక్కం పోస్తుంది, మురుకోళ్ళు మేము గోచిబెట్టుకు తిరిగేవాళ్ళం, చేపల అమ్ముకుని బతికేవాళ్ళం. పరలోక రాజ్య మర్మాలు అంటే వాళ్ళకి ఏం అర్థమైంది కాదు. నిజంగా ప్రియులారా, మారు మనసు పొందినప్పుడు, లోకములో పాపములు అజ్ఞానంగా జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యం నన్ను దర్శించినప్పుడు, ఆమేన్, దైవజనులు అరుణ్ కుమార్ గారి ద్వారా వర్తమానం వింటున్నప్పుడు, దేవుడు నన్ను దర్శించినప్పుడు, వింటున్నారా, నా జీవితంలో గొప్ప మార్పు జరిగింది. ఏంటి ఆ మార్పు? దేవుని వాక్యం ప్రియులారా. దేవుని వాక్యము ఎలా వస్తుంది మన దగ్గరికి? దేవుడు ఎవరొకరిని పంపిస్తాడు, ఎవరొకరు దైవజనుల ద్వారా మాట్లాడతాడు ప్రియులారా. మాట్లాడినప్పుడు నా జీవితం ప్రియులారా ముక్కలైపోయింది, కన్నీరుమయమైపోయింది ప్రియులారా. మార్పు జరిగింది. ఏమంటున్నాడు? ఏమైనా తెలుసా? 7 ముద్రలు అంటే తెలుసా? 7 సంఘాలు తెలుసా? పత్ర స్వీకారం తెలుసా? ఏది తెలియదు ప్రియులారా. ఏమీ తెలియదు. నాకు ఈ వర్తమానం అంటే అమితమైన ప్రేమ ఏర్పడింది. ఈ వర్తమానం అంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. చెన్నై నుంచి పుస్తకాలు వస్తా ఉంటే వచ్చిన పుస్తకాలు వెంటనే బైండింగ్ చేయించేసేవాడిని నేను. అది చాలా మందికి అర్థం కాక ఇష్టం కాలేదు. ఏంటి బెన్ని ఇలా చేస్తున్నాడు ఏంటని అర్థం కాక, బయలుపాటు లేక చాలా మంది అభ్యంతరపడ్డారు. కానీ ఆనాటి నుంచి నేటి వరకు ఈ వర్తమాన విషయంలో ఎక్కడ కూడా అభ్యంతరం కలగలేదు ప్రియులారా. ప్రవక్త అన్నాడు, నీకు అర్థం కాకపోతే ఆమె నన్ను మౌనంగా ఉండు, ఆమె నన్ను కూర్చో, దేవుడు నీతో మాట్లాడతాడన్నాడు. పౌలు గారి వాక్యం నన్ను బలపరిచింది. పౌలు గారి విశ్వాస పరిమాణమును బట్టి, దేవుడికి ఇచ్చిన ఆత్మను బట్టి నువ్వు దాన్ని పొందుకుంటావు అన్నాడు పౌలు గారు. ఆ వయసు ఏ వయసు అది? వాక్యములో ఎదుగుచున్నకు, విశ్వాసములో ఎదుగుచున్నకు, నా పరిమాణములో నేను చేరుకునేంత వరకు ఈ వర్తమానం నాకు అర్థం కాలేదు ప్రియులారా. ఈ వర్తమానము 1996 సంవత్సరం ఐజాక్ వసంత కుమార్ గారు కిలేశ్వరంలో ప్రియులారా ఆ యొక్క రంగుల వస్త్రం గురించి మాట్లాడినప్పుడు ఇప్పటికీ నాకు అది గుర్తే. ఫస్ట్ టైం నేను అంటే మెసేజ్ వర్తమానం వింటాం, అద్భుతం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. మరి ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ముక్క కూడా ప్రియులారా అర్థం కాకపోయినా ప్రేమించే మనసు ఇచ్చాడు దేవుడు. మర్మమనే తెలియకపోయినా ప్రియులారా మారు మాట్లాడకుండా దేవుడు బోధనైతే చెప్తున్నాడు, దేవుని సేవకు ఏదైతే మాట్లాడతాడు ఆమెనని దాన్ని వెంబడించేవాళ్ళు ప్రియులారా. ఎప్పుడైతే ఆ రోజు అబ్బా ఏంటి వర్తమానం ఎంత అద్భుతంగా ఉందేంటి, ఏంటి ఇందులో ఎంత మాధుర్యత ఉందేంటి, ఫస్ట్ టైం అది 96 సంవత్సరంలో కిలేశ్వరంలో నాన్న. అప్పటి నుంచి వర్తమానాలు చదవాలన్నా ఒక కసి, పట్టుదల నాలో ఎక్కువైపోయింది ప్రియులారా. అందుకని రోజుకు 1-2 చదివేస్తా ఉండేవాడిని. చాలా మంది చెప్తాను, నేను ఒక వర్తమానం 3 గంటల్లో చదివేస్తాను నేను. మీరు అనో చాలా చదువుతారండి, అది మీకు నేను చెప్పను. నేను ప్రాక్టీస్ చేయండి, మీకు వస్తుంది, ప్రాక్టీస్ చేయండి, వస్తుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, మీరు హృదయంలో కలవరపడని ఏకుడి. ఎప్పుడైతే ఈ వర్తమానం తెలిసిందో కలవరపడలేదు, తొందరపడలేదు ప్రియులారా. ఎప్పుడైతే ఆ జీవాన్ని తాగడం మొదలు పెట్టామో, ఇందులో ఏదో ఉన్నది, ఇది మనం లాగుతా ఉన్నది, దీన్ని తప్పగా పిల్లారా మనం చదవాలి అని
మెల్లమెల్లగా విశ్వాసం పెరుగుతా ఉంది, లోపల కసి పెరుగుతా ఉంది, పట్టుదల పెరుగుతా ఉంది. అదేమైపోయింది పిల్లారా? ఓ నిజంగా పిల్లారా, అది వర్తమాన యొక్క లోతుల్లోకి తీసుకెళ్ళిపోతా ఉంది. ఎంత అద్భుతం ప్రియులారా! అక్కడ ఆయన అందుకే అన్నాడు, ఎందుకంటే వాళ్ళకి పిల్లారా, వాళ్ళకు ఉన్నది కొద్దిపాటి విశ్వాసమే. అందుకే అన్నాడు, కలవరపడకండి, మీ హృదయాలు కలవరపడకండి, చెప్పే మాటలు జాగ్రత్త. అందుకే అన్నాడు, నన్ను పంపిన వారిని నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవ. ఏం అర్థం కాలేదు. ఇదేంటి నన్ను పంపిన వాడు అన్నాడు, ఒకడెక్కడ ఉన్నాడు, అక్కడ అంటే ముగ్గురా? ఎన్నడూ శిష్యులు అడగలేదు ప్రియులారా, మౌనంగా ఉన్నారంతే. డౌట్ వచ్చి అన్నారా, ప్రభువా ఎంతకాలం మమ్మల్ని సందేహం పెడతావు, అసలు నువ్వెవరో ఒకసారి చెప్పు. ఏమన్నాడు ఆయన? ఇంతకాలం నేను మీతో ఉన్నాను, మీకు తెలియదా? నిజంగా తెలియదు ప్రియులారా. తెలిస్తే ఎందుకు అడుగుతారు? అవునా? తెలిసిన పేతురు నిత్య జీవం మాట్లాడగలవాడు ప్రభువా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? ఎస్, అంతే. ఈ వర్తమానంలో జీవం అన్నదో తెలుసుకున్నప్పుడు దీన్ని వెంబడిస్తా ఉంటే ఎంతో మంది నన్ను హేళన చేస్తారు ప్రియులారా, ఎంతో మంది అవమానకరంగా మాట్లాడారు. అయినా నేటికి వారిని నేను ప్రేమిస్తా ఉన్నాను. నాతో ఉండేనే నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నన్ను విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. అయినా నేను వాళ్ళు ప్రేమిస్తాను, నేను వాళ్ళని గౌరవిస్తాను. ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇస్తాను ప్రియులారా. చాలా మంది ఫినిష్ బెండి అయిపోయాడు అన్నారు, ఆయన్ని నేను ప్రేమిస్తాను. ఆయన సేవకుడు, ఆయన్ని నేను ప్రేమిస్తాను. నేను ఎన్నో రకాలుగా ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వల్లి నీ పొరుగు వారిని. పౌలు గారు సాధ్యమైతే సఖ్యమైతే అందరితో మనం సమాధానం కలిగి ప్రేమ కలిగి ఉందాం అన్నాడు ఆయన. ఎస్, ఇప్పటికీ నేను వాళ్ళని ఎంతో గౌరవిస్తాను, ఎంతో ప్రేమిస్తాను. ఫినిష్, అక్షరం అయిపోయింది అన్నాడు. ఎంతో గౌరవిస్తాను ఆయన. ఆయన సేవకుడు, ఆయన్ని నేను ఎంతో గౌరవిస్తాను, ప్రేమిస్తాను పిల్లారా. ఎందుకంటే అలాంటి మనసు దేవుడు తన వధువుకి ఇచ్చాడు. అలాంటి మనసు దేవుడు తన వధువుకి ఇచ్చాడు పిల్లారా. అందుకని ఎస్తేర్ అన్నది, ఇదిగో రాజుకి ఎలాంటి అలంకారము కావాలి, ఏది ఇష్టపడతాడు రాజు అది మాత్రమే నాకు ఇయ్యి, ఇక వేరేమి చెప్పగలవు నాకు. ఈ వాక్యం, ఈ వర్తమానం ఏం చెప్తుందో అదే మనకు కావాలి ప్రియులారా. వాళ్ళు మనల్ని ఎన్నన్నా ఏమన్నా అది మనకు అక్క, ఎందుకంటే మనం అక్కడ ఉండబోతా ఉన్నాం, అక్కడ ఉండబోతా ఉన్నాం ప్రియులారా, అది మనకు కావాలి. ఎస్ సహోదరుడు, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. రమేష్ బ్రదర్ గురించి, ఆయన దేశమంతా తిరుగుతాడు. ఈ వర్తమానము తన మీడియా ద్వారా ప్రజలకు ఇవ్వాలని. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళి అక్కడ వినలేము వాక్యం, లేకపోతే అక్కడ నెల్లూరు అడవుల్లోకి వెళ్ళి మనం అక్కడ వినలేము, అక్కడికి ఎక్కడో పిల్లలు వెళ్ళి మనం అక్కడ గుట్ల మీద కొండల మీద మనం వినలేము. ఆయన వెళ్తాడు అక్కడికి, సొంత ఖర్చులతో వెళ్తాడు, ఎవరి దగ్గర ₹1 తీసుకోడు. అది జనాలకి వెటకారం. ఏమండి, ఎంత అద్భుతమైన పరిచర్య అది. ఇప్పుడు నేను మనం ఇక్కడ కూర్చుని పిల్లారా, శ్రీకాకుళంలో జరుగుతున్న మీటింగ్స్ ఆయన మనకి ఇస్తా ఉంటాడు ఆయన, నెల్లూరులో జరుగుతున్న మీటింగ్స్ మనకి ఇస్తా ఉంటాడు ఆయన, బొంబాయిలో జరుగుతున్న మీటింగ్. ఎంత అద్భుతం అది. ఎవరు చేస్తారండి పరిచర్య? ఎన్నడూ ₹1 ఆశించడు, ఏం పెడితే తింటాడు. నాకు అది కాదు ఇది కాదు అన్నాడు. ఎక్కడ పడుకోబెట్టి అక్కడ ఏముంది, కింద పడుకుంటాడు. నాకు తెలుసు వ్యక్తికి ఏదో, అందుకనే ప్రేమిస్తాం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈడి సేవకుడు అయ్యండి, ఆ బుద్ధి లేనివాడితో తిరుగుతారు. దాని అర్థం ఏంటి? అసలు ఈడి సేవకుడే కాదు అంటే. సేవకుడు అంటే కొమ్ములు వచ్చి కిరీటాలు పెట్టుకొని అద్దాలు పెట్టుకొని ఖరీదు అద్దాలు ఇలా చూస్తూ ఇలా కళ్ళు అరచేస్తూ, అవునా? అలా చెప్పాడు దేవుడు. నేను ఎలా చేశానో మీరు అలాగే చేయండి. ఏమండి, ఒక మంచి కార్యాన్ని అర్థం చేసుకోవడంలో తప్పిపోతున్నారు, ఒక మంచి వ్యక్తిని ప్రేమించే విషయంలో తప్పిపోతా ఉన్నారు, అతను చేసే పని ఏంటో దాన్ని గౌరవించిన విషయంలో తప్పిపోతా ఉన్నారు. ఎందుకు ప్రియులారా? అది బుక్ మినిస్ట్రీ చేస్తున్నాం, ఎంత వచ్చేస్తుందో వాడికి. బుక్ మినిస్ట్రీ తినకుండా తాకకుండా భుజాలు అరిగిపోయి మోకాళ్ళు అరిగిపోయాయి, బుక్స్ మోస్తూ ప్రియులారా. ఎన్నడూ కూడా పోస్టులు అందరికీ బై హ్యాండ్ ఇవ్వటం జరిగింది. తినక లగ్జరీ చేయక ఆ డబ్బును కూడగట్టి వర్తమాన పుస్తకాలు ప్రింట్ చేసి వధువుకు ఉచితంగా శ్రేష్టమైన పుస్తకాలు ఇస్తుంటే ఇంత అవసరమా? తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు చూసుకోవడం చేతగాని వాళ్ళు, తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు చూడలేదు చేతగాని వాళ్ళు. ఎంత శ్రేష్టమైంది వధువు ప్రియులారా.
ఈ పుస్తకాన్ని చూడండి, ఈ చూడండి పిల్లారు, ఇది ఎంత అద్భుతంగా ఉందో. దీన్ని చూడండి పిల్లారా, ఎంత అద్భుతంగా ఉందో. దీనికి ఎలాంటి మర్యాద ఇవ్వాలి, ఎలాంటి గౌరవం ఇవ్వాలి మనము. నీ అంతరంగంలో ఏముందో తెలిసిపోతుంది పిల్లారా. తెల్ల కాగితం మీద అక్షరం ఉంటే చాలు. ఓ సోదరుడా, ఓ సోదరి, దేవుడిని నెలా ఉంచలేదు. రాజులేని యాజక సమూహం అన్నాడు ఆయన. అబ్రహాం యొక్క రాజ సంతానం అన్నాడు. నువ్వు రాజు, వారి తండ్రి రాజు అయితే నువ్వు రాజువే. తెల్ల కాగితం మీద నల్ల అక్షరం అనే ఆలోచన, అచ్చు కాగితం మీద ఆలోచన నువ్వు వచ్చిందంటే నువ్వు అదే స్థితిలో ఉన్నావు. బుక్స్ వచ్చింది బెన్ని గారికి ఎక్కడో రహస్యముగా, ఎక్కడో భార్యలు కూడా చెప్పడు ఆయన. ఎవరికి అర్థం కాడు, దొరకడు. ఇలా అనుకుంటారు, రే నా లింక్ అంతా యేసు ప్రభు వారే, నాకు ఇచ్చేదంతా ఆయనే. అందరూ చిన్న బట్స ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. అది అలాగే దాచిపెడతాను. ఎవరో 1000 రూపాయలు ఇచ్చి ఒక అకౌంట్ దాంట్లో వేస్తాను పట్టుకెళ్ళి, ఎవరో ఒక 5000 ఇచ్చి అందులో వేస్తాను పట్టుకెళ్ళి. ఏమండి, అంత డబ్బు సంపాదించుకోవాలంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. లోకంలో చాలా విద్యలు ఉన్నాయి, అవునా? చాలా లోకంలో బతకడానికి చాలా విద్యలు ఉన్నాయి. కోట్లు కూడబెట్టడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి, నేను విడిచిపెట్టలేదు, ఆయనే విడిపించి తీసుకొచ్చాడు ఇక్కడికి, అవునా? కాబట్టి ప్రియులారా, మనం ఏమన్నాడు, మీరు హృదయాలను ఎందుకు ఇవన్నీ చూస్తే ఆశ్చర్యమే. అర్థం కాదు మనకి. ఇది 7 సంఘకాలాలు ఏంటి, బయట ఉన్న విమర్శ. ఆ 7 సంఘకాల ఏముంది అందులో? ఆ పుస్తకం చదివి, ఈ పుస్తకం చదివి, ఈ పుస్తకం చదివి రాశాడు ఆయన. అర్థం కాని వాళ్ళు అంటారు బయట ఉన్నవాళ్ళు. ఎస్, మొట్టమొదటి ఆయన ప్రసంగించాడు. రెండోసారి ఈ గ్రంథాన్ని వాస్తవము తీసుకురావడానికి 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. 3 సంవత్సరాలు ఎన్నో గ్రంథాలు చదివాడు. వాస్తవం అది, చరిత్ర తిరిగేశాడు ఆయన. వాస్తవాన్ని కళ్ళ ముందు చదువు, చదివితే నీకు అర్థమవుతుంది. ఇది ఎఫెసు సంఘకాలం ఏంటి, స్వర్ణ సంఘకాలం ఏంటి, పెర్గమ ఏంటి, సార్దీస్ ఏంటి, ఫిలదెల్ఫియా ఏంటి, లవోదికీయ ఏంటి, అర్థం చదువు. ఇదిలో ఇదేమన్నా సామాన్యమైన గ్రంథమా? అందుకే అన్నాడు, మీకు మాత్రమే పరలోక రాజ్య మర్మాలు ఎరుగుట మీకు మాత్రమే. మనం చాలా చిన్నవారు, చాలా పేదవాళ్ళం. ఆటోలు నడుపుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం మనం. నా పరిచయలు ఎన్నడూ కూడా పిల్లారా, ఎన్నడూ కూడా గొప్ప దక్షిణభాగం ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఉంటారు నా సంఘంలో? అందరూ చిన్న 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 పనులు చేసుకున్నారు. కానీ నమ్మకస్తులను ఇచ్చాడు దేవుడు. అందుకని మీ హృదయాలను ఇలాంటి సంగతులు ఉన్నప్పుడు కంగారు పడకండి మీరు. తర్వాత ముగిస్తారు చదువు. ఎవరు యందు వాళ్ళకి ఏమైనా అర్థమైందో ఒక్క మొక్క అర్థమై ఉండదు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట, దాన్ని టచ్ చేస్తున్నాను. ఇంట అన్నగడ ప్రవక్త ఏమన్నాడంటే రాజ్యము అన్నాడు. నా రాజ్యములో అనేక నివాసాలు కలవన్నాడు ఆయన. ప్రవక్త అలా చదువుతాడు దాన్ని. అంటే ఆయన రాజ్యములో అనేక నివాస స్థలములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్పుదును. అక్కడ ఆగండి. లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఎస్, పక్కనున్న దొంగ అడిగాడు, ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించన్నాడు. వీడు దొంగ, అబద్ధికుడు, మోసగాడి, వ్యభిచారి, నరహంతకుడు, అన్ని కూడా లక్ష్యాలు ఉన్నాయి. మరణానికి పాత్రుడు ప్రియులారా. వాడు అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించంటున్నాడు. వాడికి అసలు ఏమన్నా ఉందా? అసలు ఈనాడు చాలా మంది అంతే, అవిశ్వాసులు, వేషధారులు అంటారు అనమాట. నువ్వు చేయకపోతే మానే, ఆ పని ఇంకొకటి చేస్తాడు, నువ్వే చేయాలా? సోదరుడు, సోదరి, ఆలోచన చెయ్యి. ఈ పక్కన ఉన్నవాడు అన్నాడు, అలాగంటావేంట్రా? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఏ పాపం ఆయన చేయలేదు. ఈ శిక్ష మనకు తగి ఉన్నదిరా, అన్యాయమురా, నీతిమంతుడురా, పరిశుద్ధుడురా, పాపం లేనివాడురా, పశ్చాత్తాపం అన్నాడు. ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఎవరికి చెప్పారు? ఆయనకి ఏ చర్చికైనా వెళ్ళాడా? ఏ సేవకుడైనా బోధించాడా? లేదే. ఏమన్నా నీ రాజ్యముతో వచ్చే ప్రభువా అన్నాడు. ఆయనేమన్నాడు? జస్ట్ ఇలా చూశాడు. ఆ దీన స్థితిలో, ఆ మరణ స్థితిలోంచి ఎలా చూశాడు ఒక్కసారి. అబ్బా, ఎంత చక్కని
నా కుమారుడు నా పక్కకు వచ్చాడు అనుకుని ఉంటాడు. నువ్వు ఇప్పుడే నాతో ఉంటావు అన్నాడు ఆయన. నేనే. ఆమేన్. అందుకే అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలం, అంటే నా తండ్రి రాజ్యములో అనేక నివాస స్థలములు కలవు. లేని ఎడల, చూసారా, లేకపోతే మీతో వచ్చే ప్రవక్త అన్నట్టు చూడండి. నా వైపు చూడండి, ముగిస్తున్నాను. ఇదిగో నువ్వు ఇలా చేయి చాపితే, అందరూ కూడా సిస్టర్స్ అందరూ చూడండి, ఇలా చేయి చాపితే నీ థియోఫిని పక్కనే ఉందన్నాడు ప్రవక్త. నీ దూత నీ పక్కన ఉందన్నాడు ఆయన. ఎందుకున్నదని పౌలు చెప్తున్నాడు అక్కడ. ఎందుకున్నదో, ఇది ఎందుకున్నదో, ఇది మాత్రమే కాదు, నీ చుట్టూ దూతలు ఉంటాయని చెప్పాడు దేవుడు. నిజమేనా? అలాంటి అనుభూతి ఎప్పుడైనా పొందుకున్నారా? బూతులాడినప్పుడు, పోట్లాడినప్పుడు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడకుండా బిగుసుకుపోయినప్పుడు, రహస్యముగా ఇంట్లోనే ఉండి, అర్థమవుతున్నాయినా మాటలు? ప్రియులారా, ఆయనలో స్వార్థము లేదు, మోసము లేదు, అబద్ధము లేదు, పాపము లేదు, ఈర్ష్య లేదు. నీతిమంతుడు అయినా మనకిది తగి ఉన్నది. మనం నేరగాళ్ళము, మోసగాళ్ళము. ఈ శిక్ష మనకు సరిపోతుంది. ఆయన నీతిమంతుడురా, పాపము లేనివాడురా, పరిశుద్ధుడురా ఆయన. ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఒక్కసారి ఇప్పుడే, ఆమేన్, ఇప్పుడే నువ్వు పరదేశంలో ఉంటావయ్యా, నాతో ఉంటావని చెప్పాడు ఆయన. ఎంత ధన్యత ప్రియులారా, ఎంత ధన్యత. ఏ ప్రసంగికుడు బోధించాడు ఆయనకి? లేకపోతే ఇప్పుడు 7 ముద్రలు తెలిసిన ఏ వ్యక్తి ఆయనకి బోధించాడు? వర్తమానం అంతా తెలిసిపోయిన ఏ సేవకుడు బోధించాడు ఆయనకి? అంటే మనకు తెలిసిన జ్ఞానం కొంచెం అన్న విషయం మర్చిపోయి విర్రవీగిపోతా ఉంటారు ప్రియులారా చాలా మంది. అది భక్తి కాదు, అది వర్తమానం అసలే కాదు. వర్తమానం నేర్పించే ఒకే కార్యం, ప్రేమించు, క్షమించు. ప్రేమించు, క్షమించు. ఆమేన్. చదవండి, నేను ముగిస్తున్నాను పిల్లలు. నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరు నుండిలాగున. ఆమేన్. తర్వాత ఆమేన్. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు, మాకేం తెలుసు ఆయన అడుగగా. అక్కడ ఆగిన ప్రియులారా, అసలు ఈ మాట ఈ సృష్టిలో ఉన్న కోట్లాది మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు తల్లకిందలుగా తపస్సు చేసినా గాని ఈ వర్తమానం యొక్క బయలుపాటు పొందుకుంటేనే తప్ప ఎవరికి మొక్క అర్థం కాదు. ఏమన్నాడు అక్కడ? నేనుండు స్థలములలో. ఎక్కడున్నాడు ఆయన? థియోఫిల్లో ఉన్నాడు ఆయన. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎన్మార్ఫీగా ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన? మహాసింహాసనం మీద ఉన్నాడు ఆయన. నేనుండు స్థలములో మీరు ఉండేలాగిన మనము ఆ స్థలములో ఉండాలంటే ఆయన ఎలా మారాడో మనం అలాగే మారాలి. ప్రపంచములో, ఈ సృష్టిలో ఏ ఒక్క క్రైస్తవ అనబడే వాడికి ఈ మొక్క అర్థం కాదు ప్రియులారా. ఇట్స్ మై ఛాలెంజ్. ఎందుకంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే. చాలా మందిని అడుగుతాను, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయన ఇలా ఒరే ఆయన సంఘశాఖలు అడుగుతా ఉంటాను, ఇది కాదురా బాబు, ఇది రైట్ ఆన్సర్ కాదు, ఇది నీకు రైట్ ఆన్సర్ కాదు, ఇది అసలు నీకు అసలు అర్థం కాలేదు. దేవుని సంకల్పం నిజమే ప్రియులారా. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆయన రాజ్యం ఏంటో, ఆయన మార్గం ఏంటో, ఆయన సత్యం ఏంటో, ఆయన జీవం ఏంటో సమస్తము తెలియచేశాడు ఆయన. అందుకే అన్నాడు, అయ్యా అభ్యంతరపడుతున్నారు కదా, మీరును అభ్యంతరపడుతున్నారా? మనుషుకు మునుపున్న చోటకు ఎక్కిపోటు చూచిన ఏమంటారు? ఆత్మయే జీవింప చేయును, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆమేన్. నమ్ము ప్రతివాడు ప్రియులారా, నమ్ము ప్రతివాడు కూడా ఆయన త్వరగా వచ్చి చూడాడని, ఆయన విశ్వాసం వచ్చి ప్రతివాడు కూడా నేను వధువును, వధువు స్థానములో ఉన్నానని నిజముగా నువ్వు నమ్మినట్లయితే ఎన్నడూ నీ స్థానాన్ని పోగొట్టుకోవద్దు. లోకములో మాయా, మోసము, దగ, కుట్రలు
అజ్ఞానం వెలుబడి చేస్తుంది ప్రియులారా. అలాంటి పరిస్థితుల మధ్యకి ఎవ్వరు వెళ్ళకూడదు. వధువు స్థానములు ఉన్న మీరు ప్రియులారా చక్కగా దేవుని యందు విశ్వాసం ఉంచండి, వర్తమానాన్ని నమ్మండి, వర్తమానాన్ని చదవండి. దేవుడు మీకు తప్పగా సహాయం చేయనుగాక. పిల్లలు వచ్చని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువు యేసుక్రీస్తు, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో ప్రభువా మీరు మాతో మాట్లాడేందుకే నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీ గొప్ప నామాను స్తుతులు స్తోత్రములు నాయన. దవిదిగో తండ్రి, లోకములో అనేక మంది నాయన మత్తులై విగ్రహారాధికులై నీ నెరగని వారుగా నామకాంత స్థితిలో జీవిస్తున్న వారికి ప్రభువా నువ్వెన్నో మాటలు చెప్పి ఉన్నావు. అయినను వారిని మార్గములోనికి రాలేకపోయారు ప్రభువా. అల్పులైన వారిని ప్రేమించి నీ రాజ్య మర్మములు తెలియచేయటకు ప్రభువా ఈ కాలపు వర్తమానాన్ని పంపి సత్యమైనది ఏదో తండ్రి గట్టిగా పట్టుకున్నట్టుగా ప్రభువా అల్పులైన బిడ్డలను మీరు ప్రేమించిన ఆయన చిన్న చిన్న పనులు చేసుకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ చిన్న వధువుకు ప్రభువా నువ్వు చూపించిన గొప్ప దైవ ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీ రాజ్యం తండ్రి ఏ విధంగా చేరాలో, మా శరీరము ఏ విధంగా మార్పు చెందుతుందో తండ్రి, నువ్వు ఉండు స్థలములలో మేము ఏ విధంగా ఉండబోతున్నామో ప్రభువా తేటగా సూటిగా మార్గాన్ని మీరు మాకు చూపిందన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడేందుకే నీకు వందనాలు ప్రభువా. ఏ ఒక్కరూ కూడా ప్రభువా ఇది నాకు కాదులే అనుకోకుండా ఇది నాకు మాత్రమే నేను నీ వధువై ఉన్నానని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి తండ్రి వారికి చక్కని మనసు దయచేయండి దేవా. నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని సంధించుము నాయన. మధ్యాహ్న విజ్ఞాపన ప్రార్థన కొరకు, సాయంకాల సహవాసపడేట ఆరాధన కొరకు, అలాగే ఆహారం సిద్ధపరుస్తున్న మా ప్రియులు రవి హెప్సిబా కుటుంబం కొరకు దేవా పరిపూర్ణమైన దీవెన ఆశీర్వాదం వరకు దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభువా మరి సమయంలో నాయన సంఘములో పరిచయం చేయబోతా ఉంటుండగా బిడ్డలను దీవించి ఆస్వాదించమని మమ్మల్ని అందరినీ సమయంలో ప్రభువా నీ వాక్యముతో తృప్తిపరిచినందుకే నీకు వందనాలు, నీ వాక్యముతో బలపరిచినందుకే నీకు వందనాలు, నీ వాక్యముతో నాయన మమ్మల్ని సిద్ధపరుచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. మహాదేవుడును మహాపరిశుద్ధుడును మన ప్రభువైన యేసుక్రీస్తు కృపైన సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాజ్యము చేరి వరకు తన బిడ్డలైన వారందరికీ తన ఆత్మనిచ్చి నమ్మకంగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోకండి